హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ అందరూ కూడా తింటూ ఉంటారు కదా. ఇక అప్పుడే లక్ష్మి పండు ఇద్దరు వడ్డిస్తూ ఉంటారు. లక్ష్మమ్మ ఇలా ఇవ్వు అని అంటూ పండు తీసుకొని విహారీకి వడ్డిస్తూ ఉంటాడు. వాళ్ళలా పక్కనే ఉండి వడ్డిస్తూ ఉంటే సహస్ర చూసి చాలా సీరియస్గా లక్ష్మిని తిట్టుకుంటూ ఉంటుంది. ఏంటే ఎప్పుడు నువ్వు మా బావ పక్కనే ఉండి ఇలాగే చేస్తూ ఉంటావా? నువ్వు ఇలా ఉండటం నాకు అస్సలు నచ్చట్లేదు అని సహస్ర సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అంబిక వైపు చూసి ఇలా సైగ చేస్తుంది. పిన్ని చెప్పు అన్నట్టుగా అప్పుడే అంబిక కూడా కొంచెం ఆగు చెప్తాను అని ఇద్దరు సైగలు చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది. ముందుగా అమ్మ మీకు ఏమైనా వడ్డించాలా అని అంటూ అడుగుతుంది. అప్పుడు యమున ఇంకేమీ వద్దు లక్ష్మి చాలు అని అంటూ యమున చెప్తుంది. అప్పుడే విహారీ ఇలా అంటాడు. అమ్మ ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? మళ్ళీ ఏమైనా సమస్యగా ఉందా చెప్పమ్మా, హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళనా అని విహారీ అంటే అప్పుడు యమున అంటుంది. లేదు విహారీ వద్దు, ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బాగుంది కదా, ఇంకా ఎందుకు అనవసరంగా హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి వస్తే నేనే చెప్తాను కదా అని అంటూ యమున అంటుంది. ఆ మాట వినేసరికి విహారీ నవ్వుతూ సరే ఎప్పుడు ఇలాగే చెప్తావు, హ్యాపీగా ఉన్నాను అంటావు, సడన్గా సిగ్గవుతావమ్మా, అందుకని ముందుగా నాకేమున్నా చెప్పు అని అంటూ విహారీ అంటే సరే నాన్న చెప్తాను అని అంటూ యమున అంటుంది. సహస్ర ఇలా చూస్తూ లక్ష్మి నీకు ఇదే లాస్ట్ డే, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి టైం వచ్చింది నీకు అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో యమున అందరూ అలా తింటూ ఉంటారు కదా. ఇక అప్పుడే ఇలా సైగ చేస్తుంది. మళ్ళీ అంబిక ఇలా అంటుంది. విహారీ అని అంటే ఏంటత్త అని అంటే నువ్వు ఈరోజు మొత్తం ఆఫీస్లోనే ఉండిపోవాలి విహారీ అని ఇలా అంటాడు. ఏ అత్త ఎందుకు అని అంటాడు. అప్పుడు అంబిక అంటుంది ఎందుకంటే ఈరోజు నిన్ను కలవటం కోసం ఆఫీస్కి కొంతమంది యంగ్ క్లయింట్స్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు నిన్ను మీట్ అవ్వటానికి వస్తున్నారు. వాళ్ళతో మీటింగ్ నీకు ఏర్పాటు చేశాను, నువ్వు కాదనవనే ఉద్దేశంతోనే వాళ్ళందరినీ రమ్మని చెప్పాను, అంతేకాదు మీటింగ్స్ అన్నీ కూడా అరేంజ్మెంట్స్ కూడా చేసేసాను అని అంటూ చెప్పగానే నేను అంత పెద్ద సలహాలు ఇచ్చేంత గొప్ప బిజినెస్ మన్ని అవ్వలేదు కదత్తా అని అంటూ విహారీ అంటాడు. అప్పుడు ఇలా అంటుంది అంబిక నువ్వు అనుకుంటున్నావలా, కానీ నువ్వు చాలా తొందరగా చాలా ఫాస్ట్గా సక్సెస్ అయ్యావు తెలుసా, నువ్వు చాలా యంగ్, ఈ మధ్య వచ్చిన చాలా ఫాస్ట్గా క్లిక్ అయ్యావు, అందుకనే అందరూ నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు, నీ నుంచి సలహాలు అన్నీ వాళ్ళు కావాలి అనుకుంటున్నారు, నువ్వు ఎలా సక్సెస్ అయ్యావు అదంతా నిన్ను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి అన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి నిన్ను కలవాలని ఎంతో రిక్వెస్ట్ చేస్తే నేను చాలా రోజుల నుంచి చూసి ఈరోజు నువ్వు కొంచెం ఫ్రీనే అని అనిపించి ఈరోజే నేను ఏర్పాటు చేసేసాను, అది వద్దని అంటావా అని అంటే అది కాదత్తా అని అంటూ ఉంటే ఏది కాదు నువ్వు వద్దని చెప్తున్నావా, అయితే వాళ్ళని క్యాన్సిల్ చేయనా అని అంటూ ఉంటే అప్పుడు విహారీ నో వాళ్ళని ఆల్రెడీ రమ్మని చెప్పి ఇప్పుడు వద్దని చెప్తే డిసప్పాయింట్ అవుతారు, అలా ఏం కాదు నేను వస్తానులే అని విహారీ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే అంబిక అలా చూస్తూ ఇంకా నవ్వుతూ సహస్ర వైపు చూసి ఇలా థమ్సప్ చెప్తుంది. తను కూడా హ్యాపీగా నవ్వుకుంటూ ఇలా ఓకే అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక ఈరోజు నువ్వు ఇంటి వైపు కనీసం రాకూడదు విహారీ, ఈరోజు మొత్తం అదే పనిలో ఉండాలి నువ్వు అని అంటే సరే అని చెప్పేసి విహారీ అంటాడు. సరే అత్త వెళ్దాం అనేసి విహారీ చెప్తాడు. ఆ మాట వినేసరికి ఇంకా సహస్ర లక్ష్మి వైపు చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఒసై లక్ష్మి, ఈరోజు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి నాకు శుభం కలిగే రోజే, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, నిన్ను ఇంట్లో నుంచి ఎలా పంపించేస్తానో చూడు అని అనుకుంటూ ఉంటుంది. అంతలో పద్మాక్షి విహారీతో అంటుంది. నాన్న విహారీ అని అంటే చెప్పతా అని అంటే నీ పెళ్ళి కూడా దగ్గర పడుతుంది, నువ్వు ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు, కొద్ది రోజులు ఆఫీస్ అని అదని కొంచెం దూరంగా ఉండు, ఇంట్లోనే ఉండేలానికి ప్రయత్నం చేయు, సహస్రతో కొన్ని నువ్వు షాపింగ్స్ కానీ ఏమైనా చేయాలి అంటే డిస్కస్ చేసుకుంటారు కదా, అందుకే చెప్తున్నా అని పద్మాక్షి అంటే విహారీ సరేనంటాడు. సరే అత్త అని అంటాడు. ఇక అప్పుడే సరే నేను ఆఫీస్కి వెళ్ళటం కోసం రెడీ అవుతాను అనేసి ఇంకా లేచి పండు టవల్కి చెయ్యి తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విహారీ. అప్పుడు లక్ష్మి అలా చూస్తూ ఇంకా అవన్నీ సర్దుతూ ఉంటుంది. అప్పుడు సహస్ర వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక యమునకి ఈ విషయం తెలియదు, పండుగ కూడా ఆ విషయం తెలియదు. ఇక ఆ తర్వాత విహారీ అంబిక ఇద్దరు సపరేట్ కార్లలో ఇంటి నుంచి బయలుదేరుతారు. అలా వెళ్ళినప్పుడు విహారీ కార్ ముందు వెళ్తూ ఉంటే అంబిక వెనకాల ఉండి సుభాష్కి కాల్ చేస్తుంది. సుభాష్ అని అంటే చెప్పంబిక అని అంటూ సుభాష్ అంటాడు. ఏంటి ఆఫీస్లో అన్ని ఏర్పాట్లు చేసేసావా అని అంటూ అడిగితే అన్ని ఏర్పాట్లు చేసేసాను, నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు, డైరెక్ట్గా వచ్చేసేయి అని అంటే మేము
ఆల్రెడీ ఆన్ ద వే. కానీ విహారీ అక్కడికి వచ్చేసరికి నువ్వు ఏర్పాటు చేసిన ఆ క్లయింట్స్కి ఏ చిన్న డిస్టర్బెన్స్ కూడా జరగకూడదు, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు డిస్టర్బెన్స్గా ఉన్నారు అంటే చిన్న డిస్టర్బెన్స్ అంటే వాళ్ళు ఇలా బిజినెస్కి సంబంధించిన వాళ్ళు కాదు, మనం ఏర్పాటు చేసిన వాళ్ళని ఏమాత్రం తేడా వచ్చినా విహారీ మనల్ని ఉతికి హరిస్తాడు, సరేనా? అస్సలు డౌట్ రావద్దు అంటే నువ్వు ఏం టెన్షన్ పడకు అంబిక, నేను వాళ్ళని పిన్ టు పిన్ ప్రిపేర్ చేసి ఉంచాను, వాళ్ళు హ్యాపీగా ఇక్కడ ఎలా ఉండాలో అలా ఉంటారు, నువ్వేం కంగారు పడుకు అని అంటూ సుభాష్ అంటాడు. ఇట్స్ ఓకే వచ్చేసాం అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే సుభాష్ అలా చూస్తూ ఉంటాడు. ఇక అంతలో ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తారు. విహారీ ముందుగా కారులో నుంచి దిగి లోపలికి వెళ్ళేసరికి అంబిక కూడా నెక్స్ట్ వెంటనే వస్తుంది. వాళ్ళిద్దరూ అలా వచ్చేసరికి ఒక 8 మెంబర్స్ లాగా రెడీ చేసి ఉంచుతాడు సుభాష్. వాళ్ళందరూ సూటు బూటు వేసుకొని అక్కడ నిలబడి బొకేస్ పట్టుకొని విహారీ రాగానే బొకేస్ ఇస్తూ హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, నమస్తే సార్ అని చెప్పి ఇలా అందరూ పలకరించి షేక్ హ్యాండ్స్ ఇస్తారు. ఇక అప్పుడే సార్ మిమ్మల్ని చూసి మాకు చాలా హ్యాపీగా ఉంది సార్, మీలాంటి యంగ్ బిజినెస్ మ్యాన్ని మేము ఇప్పుడే కలుస్తాము, మీరు మాకు టైం స్పెండ్ చేస్తారని అస్సలు అనుకోలేదు సార్, మీరు చాలా గ్రేట్ సార్, మీరు ఇంత బిజీగా ఉండి కూడా మాలాంటి వాళ్ళ కోసం వచ్చారంటే చాలా గ్రేట్ సార్ మీరు అని అంటూ ఉంటారు. అందుకే ఇంత గొప్పగా ఆలోచిస్తారు కాబట్టి ఇంతగా ఎదిగారు సార్ మీరు అని అంటే ఇంకా అప్పుడే అబ్బా నన్ను ఇంతలో పొగిడేస్తున్నారేంటి మీరు అని అంటాడు విహారీ. నేను మీకు సలహాలు ఇస్తాను, కానీ మీ దగ్గర నుంచి కూడా నేను తెలుసుకోవచ్చు కొన్ని, ఎందుకంటే మీ లోపల కూడా కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా, అందుకని నేను మీకు ఓకే చెప్పాను. నా నుంచి మీకు ఎంత లాభం ఉంటుందో నాకు తెలియదు, కానీ మీ నుంచి కూడా నాకు కొన్ని పాయింట్స్ తెలుస్తాయి కదా అని విహారీ అంటాడు. ఆ మాట వినేసరికి అబ్బా సార్ చూడరా ఎంత గ్రేట్గా ఆలోచిస్తున్నారో సార్, నిజంగా మీరు సూపర్ సార్, అసలు మీరు మా లోపల కూడా ఉండే వెతుక్కుంటున్నారు అంటే మీరు అసలు టైంని వేస్ట్ చేయరని మాకు తెలుసు సార్, మీరు నిజంగా రియల్లీ గ్రేట్ సార్ అని అంటూ పొగిడేస్తూ ఉంటారు. ఇక సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేశామా సార్, మీ టైం ఏమైనా వేస్ట్ చేశామా అని అడిగితే నో లేదు, ఇది కూడా ఒక పనే కదా అని అంటాడు విహారీ. సరే మీరు నన్ను ఇక్కడే పొగుడుతూ ఉంటారా, లోపలికి వెళ్దామా అనేసి విహారీ అంటే సరే సార్ వెళ్దాం అనేసి అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే సుభాష్ అంబిక అక్కడే ఉంటారు. సుభాష్ దగ్గరికి వచ్చి అంబికతో ఇలా అంటాడు, చూసావా ఎలా చేశారు వాళ్ళు పర్ఫార్మెన్స్ అంటే సూపర్గా చేశారు, చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చావు వాళ్ళకి అని అంటూ అంబిక అంటుంది. అలా అనేసి అందుకే కదా నువ్వు కూడా నాతో పాటు క్రైమ్ పార్ట్నర్గా సెలెక్ట్ అయిపోయి నాతోనే ఉంటున్నావు అని అంబిక అంటుంది. సుభాష్ అంబిక నవ్వుకుంటూ ఉంటారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విహార్ని బయటికి పంపించకూడదు అని అనుకుంటారు. అవును అలాగే చేద్దాం అనేసి ఇలా విహారీ సుభాష్ అంబిక అనుకుంటారు. విహారీ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంటి దగ్గర లక్ష్మి బయట బట్టలు ఆరబెడుతూ ఉంటుంది. ఇక బట్టలు అలా వేస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. సహస్ర పద్మాక్షి వాళ్ళు తిడతారు కదా, ఆ విషయాల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సహస్ర పద్మాక్షి అంటుంది కదా, నువ్వు కుంకుమ అర్చన పూజ చేస్తున్నావా, ఎందుకు చేస్తున్నావే చెప్పవే, నీకు పెళ్ళైందా, నీకు భర్త ఉన్నాడా, ఎందుకు చేస్తున్నావే అని తిట్టిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది లక్ష్మి. ఇంకా అప్పుడే ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను ఇక మీదట ఏ చిన్న పొరపాటు కూడా చేయకూడదు, ఒకవేళ ఈసారి మాత్రం ఏ చిన్న పొరపాటు నేను చేసినట్టుగా వాళ్ళకి తెలిసిన వాళ్ళు మాత్రం నన్ను ఊరికే వదిలిపెట్టరు, నన్ను ఖచ్చితంగా విహారీ గారికి నాకు పెళ్లి జరిగిపోయిందన్న విషయం కూడా బయట పడిపోతుంది, కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అని లక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత సహస్ర పైనుంచి వచ్చి చూసి వెంటనే పెళ్లి కొడుకుకి వాళ్ళకి ఫోన్ చేస్తుంది. వాళ్ళు చిన్న ఇల్లు ఆటో దగ్గర వచ్చేసి నిలబడి ఉంటారు. ఏంటి ఎక్కడున్నారు అని అంటే బయలుదేరుతున్నాం మేడం అంటే ఇంకా కొంచెం సమయం ఉంది, మీరు బయలుదేరండి, నేను చెప్పినప్పుడు ఇంట్లోకి రండి అని అంటూ సహస్ర చెప్తుంది. నేను చెప్పినట్టుగా రెడీ అయిపోయి అలాగే ఉండాలి, నువ్వు అలాగే బిహేవ్ చేయాలి అని అంటే సరే మేడం ఖచ్చితంగా అలాగే చేస్తాను అని అంటూ ఇంకా ఆటోలో వాళ్ళు బయలుదేరిపోతారు. ఇక అప్పుడే సహస్ర కిందకి ఒక చీర పట్టుకొని లక్ష్మి దగ్గరికి వస్తుంది. లక్ష్మి అని అంటే అప్పుడు లక్ష్మి వెనక్కి తిరిగి చూసి షాక్ అయిపోతుంది. సహస్రం చూసి ఏంటమ్మా ఏమైనా కావాలా అమ్మా అని కంగారుగా అడుగుతుంది. అప్పుడు ఏం లేదు లక్ష్మి, ఎప్పుడు నువ్వు మా కోసం పనులు చేస్తూనే ఉంటావు, ఇలాగేనా, నువ్వు మా నుంచి ఏమీ ఆశించావు, కాబట్టి ఇదిగో ఈ శారీ గిఫ్ట్గా ఇస్తున్నాను నీకు తీసుకో అని అంటే అదేంటమ్మా ఈ శారీ నాకు గిఫ్ట్గా ఇవ్వటం ఏంటి మీరు అని అంటూ లక్ష్మి అంటుంది. అలా అంటే నువ్వు మాకు ఇన్ని పనులు చేసి పెడుతున్నావు, మా నుంచి ఒక్కటి కూడా ఆశించట్లేదు నువ్వు, అలాంటప్పుడు నీకు ఈ శారీ గిఫ్ట్గా ఇస్తే తప్పేంటి చెప్పు, తీసుకో అని అంటే
లేదమ్మా వద్దు, నాకు ఈ చీర ఏమీ వద్దమ్మా అంటే, ఏ ఎందుకు వద్దంటున్నావు? ఎప్పుడూ తిడుతూ ఉండే ఈ సహస్ర, ఇప్పుడు చిరుబురులాడుతూ ఉండే ఈ సహస్ర ఇప్పుడు ఇంత మంచిగా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? నేను లోపల చాలా సాఫ్ట్లే, ఏదో పైకి అలా కోపంగా అలా అరుస్తానంతే అని అంటుంది. నీకు ఒక సిస్టర్ ఉంటే తీసుకోవా? నేను సిస్టర్ లాగా ఇస్తున్నాను తీసుకో అనేసి చేతిలో పెట్టేస్తుంది. ఇక అప్పుడే లక్ష్మి చూసి కంగారు పడుతూ ఉంటుంది. అమ్మ ఇది అని అంటూ ఉంటే, ఏంటి ఇంకా ప్రశ్నలు వేస్తూనే ఉంటావా? ఇలాగే నిలబడి ఉంటావా? వెళ్ళు చీర కట్టుకోపో అనేసి సహస్ర అంటే, అదేంటమ్మా ఇప్పుడే కట్టుకోవటం ఏంటి? ఏ పండక్కో ఏదైనా ఉన్నప్పుడు కట్టుకుంటానులేమ్మా అంటే, లేదు ఎప్పుడో కట్టుకోవటానికి కాదు ఇచ్చింది, ఇప్పుడే కట్టుకోవటానికి, వెళ్ళు కట్టుకోపో రెడీ అవ్వు అనేసి చెప్తే, ఎందుకమ్మా అని అంటూ ఉంటే, అబ్బా నువ్వు ఇలాగే ప్రశ్నలు వేసి విసిగిస్తావులే కానీ పద అని చెయ్యి పట్టి లక్ష్మిని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది సహస్ర. అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి గదిలోకి తీసుకెళ్ళి, వెళ్ళు రెడీ అవ్వు, తొందరగా అందంగా తయారవ్వాలి నువ్వు అని అంటే, అందంగా ఎందుకమ్మా అని అంటే, అబ్బబ్బా లక్ష్మి ఎన్ని ప్రశ్నలు వేస్తున్నావు నువ్వు, అసలు వెళ్ళు అందంగా తయారవ్వమని చెప్పాను కదా అని సహస్ర అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే లక్ష్మి కంగారు పడుతూ, ఇప్పుడు ఎందుకమ్మా తర్వాత అని అంటూ ఉంటే, ఏమీ చెప్పొద్దు, వెంటనే రెడీ అయిపోయి బయటికి రావాలి నువ్వు అనేసి చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది సహస్ర. లక్ష్మికి ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. ఇక బయటికి వెళ్ళిన సహస్ర అలా వెళ్తూ ఉండగానే పండు అటు నుంచి వెళ్తూ ఉండటం కనిపిస్తాడు. అప్పుడు సహస్ర ఇలా అనుకుంటుంది, ఈ పండు కానీ చూస్తే అమాయకంగా కనిపిస్తాడు కానీ వీడు చాలా డేంజర్, వీడు ఎప్పుడైనా బావకి ఫోన్ చేసి చెప్పొచ్చు, కాబట్టి వీడిని ఇంట్లో ఉండనివ్వకూడదు అనేసి సహస్ర పండు దగ్గరికి వస్తుంది. పండు కిచెన్లో కూరగాయలు కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సహస్ర వచ్చి పండు అని అంటుంది. ఒక చీటీ పట్టుకొని వస్తుంది. అప్పుడు పండు, ఏంటమ్మా ఏమైనా కావాలా అని అంటే, వంట నువ్వు చేస్తున్నావా పండు అని అంటే, అమ్మా నేను వంట చేస్తే మీరు తింటారా? జస్ట్ నేను కటింగ్ వరకే, అన్నీ లక్ష్మమ్మ చేస్తుంది అని అంటూ పండు అంటాడు. అప్పుడు సహస్ర, అవునా ఇవి తర్వాత చేయొచ్చులే కానీ నువ్వు బయటికి వెళ్ళి ఈ సరుకులు పట్రా అని అంటూ పేపర్ ఇస్తే అది చూసి, కూరగాయలు అన్నీ ఉన్నాయమ్మా ఎందుకు ఇప్పుడు అని పండు అంటాడు. కూరగాయలు కాదు, సూపర్ మార్కెట్కి వెళ్ళు అంటే, సూపర్ మార్కెట్ వస్తువులన్నీ కూడా ఉన్నాయమ్మా, ఇప్పుడు తీసుకురావాల్సిన పనేం లేదు అని పండు అంటే, అంటే నీకు తెలిసినవి ఉంటే సరిపోతుందా? నాకు కావాల్సినవి కావాలి, వెళ్ళి తీసుకురాపో అని అంటూ సహస్ర అంటుంది. అప్పుడు పండు, సరే అమ్మా తెస్తాను అని అంటే, చూడు వెళ్ళి ఫాస్ట్గా వెంటనే వచ్చేయటం కాదు, ఆచి తూచి క్వాలిటీ ఉన్నాయా లేదా అన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసి నిదానంగా రా, సరేనా అని అంటే, సరే అమ్మా అనేసి ఆ చిట్టి తీసుకుంటాడు. ఇక అప్పుడే అక్కడ పెట్టేసి కూరగాయల అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు సహస్ర ఇచ్చిన పేపర్ అక్కడ పెట్టేసి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాడు. మర్చిపోయి వెళ్ళిపోతాడు పండు అలా వెళ్తూ ఉంటే, బయటికి వెళ్ళగానే ఆటో లోపలికి వస్తూ ఉంటే పండు అలాగే చూస్తూ వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు లోపలికి ఆటో వాళ్ళు వచ్చేసరికి సహస్రని అలా చూస్తూ, సహస్ర లోపల ఉంటుంది కదా, గుమ్మం దగ్గరికి వచ్చి వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ లిఫ్ట్ చేసి, సహస్ర ఏంటి వచ్చేసారా అని అంటే, వచ్చామమ్మా ఇక్కడే ఉన్నాం, ఆటోలో లోపలికి రావాలా ఉండాలా అని అంటే, వచ్చేసేయండి లోపలికి అని సహస్ర అంటుంది. ఇక లోపలికి వచ్చేస్తారు వాళ్ళు. గుమ్మం దగ్గరికి వచ్చి సహస్ర వాళ్ళని చూస్తూ ఉంటుంది. అప్పుడు అతన్ని చూసి, అబ్బో పెళ్లి చూపులు అనగానే సూటు బూటు వేసుకొని బాగానే రెడీ అయ్యావే అని అంటే, అదే అమ్మ పనులు ఎలా చేసినా సరే పెళ్లి చూపులు అంటే అందంగా తయారవ్వాలి కదమ్మా, అందుకే తయారయ్యాడు అని వెనకాల వచ్చిన వాళ్ళు చెప్తారు. అప్పుడు సహస్ర ఇలా అంటుంది, ఈరోజు పెళ్లి చూపులు మాత్రమే కాదు, జస్ట్ మీకు నిశ్చితార్థం కూడా వెంటనే చేసేస్తాను అని అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.